అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబా వారు చూసారా, మా స్వీట్ ఇంకా పడుకుంది. ముందు లేచిందిలేండి, లేచిన తర్వాత మళ్ళీ పడుకుంది. ఇంక సరే అది మంచి హ్యాపీగా నిద్రపోతుంది కదా అని నేను కూడా ఇంక దాన్ని పిలవలేదు. ఇంక బయట చూస్తే చూసారా, అప్పటికప్పుడే వర్షం వస్తుంది, అప్పటికప్పుడే ఎండ వచ్చేస్తుంది. ఇంక తను వస్తా వస్తా అని పూరి తీసుకొచ్చారు. నేను కూడా టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేశాను. ఇంక మా స్వీట్కి కూడా టిఫిన్ పూరి ఇష్టం కదండి, అందులోని పాలు వేస్తే ఇంకా ఇష్టం. కాకపోతే ఇంకా 2 days నుంచి అలా పెడుతున్నాను. ఈసారి కూర వేసన్నా పెడతాం కదా అని ఇంకా దానికి కూర వేసి ఆ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసానులేండి, ఈజీగా పెట్టడానికని. లేకపోతే నేను ఒక వేలుతో కుదరటం లేదు కదా, దాంతో కట్ చేసి పెట్టాలంటే కష్టం అనిపిస్తుంది. ఇంకా అందుకే దాన్ని టిఫిన్ పై పెట్టేసాను, తినేసింది. ఇంకా కిందకి దిగిందండి. తిన్న వెంటనే దిగిపోద్ది. అక్కడ ఏమన్నా పడింది అనుకోండి, మళ్ళీ అదంతా నేను తుడిచి శుభ్రం చేసే వరకు అంతే. అది ఇంక మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా నేను తను వచ్చేటప్పుడు బొబ్బస్కే తీసుకొచ్చారు. ఇంకా పప్పు టమాటా క్యాబేజీ కర్రీ, ఇంకా రైస్ వేసుకొని తినేసిన తర్వాత ఇంక సాయంత్రం అయిపోయిందిలేండి, 4 అయింది. ఇంకా తనకి టీ పెట్టి ఇచ్చేస్తే ఇంకా భోజనం చేసిన వెంటనే ఇంకా పని స్టార్ట్ చేశారన్నమాట. ఏంటనుకుంటున్నారా, స్వీటీకి ఆ గదిలో కూర్చున్నప్పుడు ఫ్యాన్ వేయటం కోసమని ఇంకా బిగిస్తున్నారు. ఇంకా నేను పాలే పెట్టాను స్టవ్ మీద, అవి మరుగుతూ ఉన్నాయి. ఈ లోపు తనేమో ఫ్యాన్ బిగించడం కోసమని, అందులో కొంచెం ఎండగా ఉన్నప్పుడు వేడిగా వచ్చేస్తుంది అండి, అందుకోసమని నేను కూడా కాసేపు కూర్చోవాలన్నా అక్కడ కూర్చోలేకపోతున్నాను తన దగ్గర. అందుకే ఫ్యాన్ బిగిస్తున్నారు. అలా ఫ్యాన్ ఉంది కదా అని ఇంకా పసుపు కొమ్ములు అవన్నీ పసుపు ఆడించాలి. ఇక్కడ ఈ గొట్టం మాత్రం పైపు ఏసీకి వాటర్ వస్తుంది కదండి, అది ఇక్కడ గోడ మీద పడి నాచు పెట్టేస్తుంది. అది కూడా కనిపించిందా, అందుకోసమని ఇక్కడ నుంచి స్టార్టింగ్ బోరింగ్ అవతల నుంచి ఇంకా అలా వాటర్ వెళ్ళిపోయేలాగా ఈ పైపు వేసేస్తున్నారు. ఎప్పుడో వేయమన్నాను ఇలాగా, కాకపోతే తనకి కుదరక వేయలేదు. ఇప్పుడు ఇంక ఈరోజు ఈ పని ఫ్యాన్ పని మొత్తం అన్నీ క్లీన్ అయినంత మట్టికి చేసేస్తానన్నారు. ఇంకా అందుకే పని మాత్రం చేస్తున్నారు. లేకపోతేనండి ఆ వాటర్ అది పడి మొత్తం టైల్స్ కూడా పాడైపోతాయి. ఇంకా ఎక్కువగాను వాటర్ ఏదైనా పడితే టైల్స్ పాడైపోతాయి కదండి, అందుకనే ఇంకా తాను ఇలా పైపు వేసేసారు. ఈసారి మాత్రం వాటర్ పడదలేండి. ఇంకా పని అయిన తర్వాత పైప్ పని ఇలాగా తాను అంగడి బయటికి తీసుకెళ్ళమని రెడీగా కూర్చుంది స్వీటీ. ఇంకా పైన ఫ్యాన్ కూడా బిగించారు. ఆ చిన్న ఫ్యాన్ కానీ గాలి వస్తుందిలేండి. ఇంకా అక్కడ పైన బిగించారు కానీ కలెక్షన్ ఇవ్వలేదు. ఇంకా కొద్ది పని ఉంది, ఆ పని కూడా ఇంకా మరుసటి రోజు చేస్తున్నారు. టైం అయిపోతుందని వెళ్తున్నారు. ఇంకా నేను వెళ్ళిపోయారులేండి, ఇంకా వెళ్ళారు కదా అని ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఇంక ఈ పసుపు కొమ్ములు అవన్నీ ఒకసారి ఎండలో పెట్టేసి ఇంకా మా మా నాన్నగారు వస్తే పంపించేస్తానండి. మా అమ్మని పసుపు ఆడించుకుంటారు కదా, ఎవరో ఒకరికి ఇస్తుంది లేకపోతే. ఇంకా అందుకనని ఇంకా అవి సపరేట్గా బాగా పక్కన పెట్టేసి ఇంకా బయట దులపాలన్నాను కదండి, బయట అది మొత్తం దులిపేస్తున్నాను. మొత్తం దులపడం అయిపోయింది. ఈ బయట మాత్రం కొంచెం హైట్ ఉంటుందండి, బాగాను చీపిరి పెట్టి దులిపినా అందదు, అందుకనని బూజుకారు పెట్టి ఇంకా ఈజీగా దులిపేస్తున్నాను. అపార్ట్మెంట్లో ఉన్నన్నాళ్ళు నేను కొనలేదండి, బూజుకారు అవసరమే రాలేదు పెద్దది. ఇంకా ఇక్కడైతే మాత్రం కంపల్సరీ కావాల్సి వస్తుంది, అందుకోసమని ఇంకా తీసుకున్నమాట. తీసుకొని ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకున్నాం. అది ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇక్కడ దులిపాలనుకున్నప్పుడు కట్టాను. ఇంకా చక్క పొడిగ్గా ఇలాగ మనకి ఎంత హైట్ కావాలంటే అంత తీసుకొని ఇలా దులిపించుకుంటే ఈజీగా అయిపోతుందండి. మొత్తం బయట లోపల అంతా ఇంకా నేను అలాగే దులిపిస్తాను. సందులో కూడాను చూసారా, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా అక్కడ కూడాను దులిపాను. కానీ మళ్ళీ ఇంకొకసారి లైట్గా తుడిచేసాను అనుకోండి, అందులో పండగ ఒకటి, ఇంకా పండగలు వచ్చినాయి అంటే ఇంకా ఒకటే పని ఉంటుంది కదండి, ఎంత చేసినా సరే ఇంకా చేయాలి. చేస్తూనే ఉంటాం, కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా అలాగే చేస్తున్నాను. ఇంకా దొరపడం మళ్ళీ పక్కన మా స్వీట్ ఏం చేస్తుందని దాన్ని చూడడం ఇంక సరిపోతుంది. అదేం చేయదులేండి, పాపం ఒబ్బుడిగానే ఉంటుంది. అక్కడ లోపల చైర్ వేసేసాను కదా, ఇంకా లోపల కూర్చోవాలనుకున్నప్పుడు కూర్చుంటుంది, లేకపోతే పరుపు మీద పడుకోవాలనుకుంటే పడుకుంటుంది. కాబట్టి దాంతో పెద్ద ఇబ్బంది ఉండదండి. ఇంకా అలా పనులు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నానండి. వాషింగ్ మిషన్కి ఒకటి కొలాయి వేయించాలి అంటే ఉన్నది, కానీ సరిగ్గా వాటరు రావట్లేదండి, సన్నగా వస్తుంది. అది ట్యాపే సన్నగా ఉన్నది తీసుకొచ్చారు, అందువల్ల అది రాకపోవడం వల్ల మళ్ళీ మేము ఇంకో ట్యాప్ పెట్టి చేయవలసి వస్తుంది. బట్టలు వేసినప్పుడల్లా పెట్టవలసి వస్తుంది. ఇంక ఇలా కాదు, వాషింగ్ మిషన్ కూడా సపరేట్గా ట్యాప్ వేయమని చెప్పాను. ఇంకా అదొక పని ఒకటి ఉందండి, అది కూడా వేసేస్తే ఇంకా ఫ్యాన్ కలెక్షన్ కూడా పెట్టేస్తే పని అయిపోయినట్టండి. ఇంకా పైన మాత్రం ఉందండి, టెర్రస్ పైన ఇంకా మొక్కల్లోని చాలా పని ఉంటుంది. 2 days ఉంటుందేమో, 3 days, చాలా పని ఉంది. అదంతా నాచు పెట్టడం, అదంతా సుఖం తుడవాలి ఒకటే అండి. మొక్కల్లో కూడా పిచ్చి మొక్కలు వచ్చేసినాయి కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేయాలండి, చాలా పని ఉన్నది.
అలాగే మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను. ఇంకా అలా దులిపేస్తూ ఉన్నాను కదండి. ఇంకోటి తులసికోటం చూసారా, దానికి కూడా పెయింటింగ్ వేయాలండి, వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ శ్రావణ మాసంలోనే వేయాలి. ఎందుకంటే గడపలకు కూడాను ఆయన వేస్తానని వేయలేదండి, అమౌంట్ కూడా తీసేసుకున్నాడు కూడాను. మీకు ఎందుకే అండి వేసేస్తాను అన్నాడు. తులసికోట అదే గడపలకి గుమ్మానికి ఇంకా కొంచెం లోపల కూడా డిజైన్ ఏమన్నా అది కూడా వేస్తానన్నాడు, కానీ వేయలేదు. ఇంకా తను ఎలా వెళ్ళిపోయారు కదా, దొలపడం అయిపోయింది. కొలా వచ్చే టైం కూడా అయిపోయిందండి, 6 అయిపోయింది. ఇంకా అప్పుడు కొలా వచ్చింది. ఇంకా పైకి వచ్చి వాటర్ అది వేసి ఇంకోటి మొక్కలు వేయాలన్నాను కదా, కనకాంబరం మొక్కలు వేద్దామని. ఇది ఉంచేసారా, ఇది బెండు బాక్స్ మాట అండి. ఇంకా అది అలాగే వేస్ట్గా ఎందుకులేని మొక్కలు వేసేద్దాము. ఇంకోటి కనకాంబరం మొక్కలు కూడా దీంట్లో వేసేసాను. కొంచెం ఆకులకి గొంగళ పురుగు పట్టిందండి మొక్కలు అన్నిటికి. ఇంకా అది చీమల ముందు వేస్తే పోతుందేమో అన్ని ఆకులు తీసేస్తున్నాను, కానీ వచ్చేస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు వర్షాకాలం ఏమో గొంగళ పురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయండి. నాకు ఎంత చిరాకు పడతాను గొంగళ పురుగు అంటే. ఇప్పుడు నాకు అవే నా కంటికి కనిపిస్తున్నాయి, కనిపించకూడదు అనుకున్నప్పుడల్లాను. ఇంక ఇవి మాత్రం ఆకులు కూడా తీసేస్తానండి. చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి చూసారా, మళ్ళీ ఆకులు కూడా పాడైపోతాయి. ఇంకా నేను మొక్కలు ఇందులో 4 వేయవలసింది, 4 వేద్దాం అనుకొని ఇంక 3 వేసాను. ఇంకొక దాంట్లో అది రెండు కుండీల్లోని 2 మొక్కలు వేద్దాం కదా అని ఇంకా అలాగా వేస్తున్నాను అనుకున్నాను. కానీ ఇదిగోండి 3 మొక్కలేమో ఇందులో వేసాను సపరేట్గా, ఇంకా 2 కుండీలో వేసేస్తానండి. ఎందుకంటే అవి కొంచెం ఎదగడానికి కూడా బాగుంటుంది కదా ఖాళీగా ఉంటే, అందుకని ఇంకా ఇలా 3 వేసాను అనమాట. కానీ ఇవి కానీ చక్కగా అదే బాగా ఎదిగాయి అనుకోండి, చక్కగా పువ్వులు కూడా బాగా వస్తాయి కూడాను. అలాగనే ఎప్పటి నుంచో వేద్దాం అనుకుని ఇంకా అలా లేట్ అయిపోతుంది, ఇవి కూడా పెద్దవి అయిపోతున్నాయి. ఇంకా అందుకే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఏదో ఒక టైంలో వర్షం పడుతుంది కంపల్సరీ. ఇంక ఇప్పుడు వేస్తేనే మొక్కలు కూడా బాగా నాటుకుంటాయి. అందుకోసమని అడుగుని కొబ్బరి పీచేసేనండి. ఇంతకుముందు ఒకసారి బయటికి వెళ్తే తీసుకొచ్చాం కదా, అది మొన్న పడేద్దాం అనుకున్నాను, కానీ పాపం తను చాలా కష్టపడి బండి ఆఫ్ చేసి మరి రోడ్డు మీద ఉన్న తీసుకొచ్చారు మొక్కల కోసమని. అందుకే పడేయాలనిపించక ఆ పీచుని కూడాను ఈ అడుగుని మొక్కల్లో వేసేసానండి. అది కూడా మెల్ట్ అయిపోద్ది కదా మట్టికి కొన్ని రోజులకి, అందుకోసమని ఆ మొక్కలు కూడా బలమే కదా అని ఇంకా వేసేసాను. ఇంకా ఇక్కడ చూసారా పిచ్చి మొక్కలు వచ్చేసినాయండి, అన్ని మొక్కలు అలా వచ్చేసినాయండి. ఈ వేస్ట్ మొక్కలన్నీ తీసేసి ఇందులో చక్కగా పచ్చిమిరపకాయ మందారం ఉండేదండి, బోలు పూలు పూసిది, అది పాడైపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. మళ్ళీ ఇంకా అదే మొక్క కొనాలండి, కొంటాను. ఈ మొక్కలన్నీ కొంచెం సరి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి మొక్కలకి నర్సరీకి వెళ్ళండి, అక్కడి నుంచి మొక్కలు తీసుకురావాలి. రేపూరు వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి తీసుకొస్తాను. అక్కడ మొక్కలు మాత్రం చాలా బాగుంటాయి, చాలా తొందరగా గ్రో అవుతాయండి, బాగా తొందరగా ఇదవుతాయి, పువ్వులు కూడా బాగా వస్తాయి. నాకు అక్కడ మొక్కలు అంటే చాలా నమ్మకం, ఎక్కువగా అక్కడే తీసుకుంటాము రేపూరు వెళ్ళినప్పుడల్లాను. ఈసారి వెళ్తే మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. ఈ తమలపాకు చూసారా, అది కూడా సరి చేయాలి. ఇంకా మొక్కలని ఇంకొంటి 2 కుండీలో వేస్తానన్నాను కదా, 2 వాటిలో వేసేసాను. ఇంకొంటి ఇందులోనేమో 3 మొక్కలు వేసాను. ఇంకా మట్టి వేయాలండి, వేస్తాను అంటే అందాకని మామూలుగా వేసేసాను. ఇంకొంటి కరెంట్ సామాన్లు చూసారు, కరెంట్ వైర్లు అన్నీ అప్పుడు ఇల్లు సర్దేటప్పుడు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టిస్తాం, పైన పెట్టిస్తున్నట్టున్నారు. ఇంక ఇవి పైనుండి తడిచిపోయాయండి వర్షం వచ్చినప్పుడల్లాను. ఇంకా తను ఫ్యాన్ బిగించడానికి అని తీశారు కదా కరెంట్ వైర్లు, ఇంకా అప్పుడు ఇవన్నీ తడిగా ఉన్నాయని ఇంకా అన్నీ కొంచెం ఎండగా ఉందని బయట ఆరబెట్టేసారు. ఇంకా అవన్నీ నేనే సంచిలో వేయాలండి, వేసేసి ఒక పక్కనే పెట్టిన కిందకి తీసుకొచ్చేస్తానులేండి, మళ్ళీ పైకి ఉంచితే మొత్తం తడిచిపోతాయి. అందుకే కిందకి తీసుకొచ్చేసి పైన పెట్టించేస్తాను సైడ్ మీద. ఇంకా మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు తీసుకొచ్చాం. అన్ని కరెంట్ సామాన్లు ఉంటాయిలేండి, బయట నుంచి కొనుక్కునే పని ఉండదు. ఎందుకంటే తనే ఏదోటి కరెంట్ వర్క్ ఏదోటి చేసేస్తారు, ఖాళీ బయట మనిషిని పిలవకుండాను ఇంకా తనే చేస్తారు. తనకి ఇష్టం ఉండదు మాట అండి బయట మనుషులను పిలవడం. ఎక్కువగా కరెంట్ వర్క్ కూడా తనే చేసేస్తారు. ఏదన్నా కొంచెం చిన్న ప్రాబ్లం అనుకోండి పర్వాలేదు. మన ఇల్లు మా కొత్త ఈ ఇంట్లో మాత్రం ఇంకా మొత్తం కరెంట్ అంతా తీయించేసాం కదండి, పాత కరెంటు, అందుకోసమని వేరే మనిషిని పెట్టి చేయించారు కరెంట్ వర్క్ చేసే అబ్బాయిని. అబ్బాయి కూడా మా తెలిసిన అబ్బాయిలేండి. ఇంకా తను మొత్తం అన్ని పైపులు అన్నీ తీసేసి కరెంటు గొట్టాలు ఇంకా మొత్తం కొత్త వేసారన్నమాట అండి. ఇంకా అందువల్ల అబ్బాయిని పెట్టవలసి వచ్చింది. ఇలా మామూలు చిన్న చిన్నవి అనుకోండి ఇంకా తనే చేసేస్తారు కూడా. అందుకే మా ఇంట్లో ఎప్పుడు కరెంట్ సామాన్లు ఉంటాయి. ఇంకా తను కావాల్సినప్పుడు గబుక్కుని తీసుకొని చేయటం కోసమని. ఇంకోటి గొంగర పురుగు పెట్టింది అన్నాను చూసారా, ఆకులు అవి పాడైపోతున్నాయని తీసేసాను, లేకపోతే ఇంకా మళ్ళీ అవి ఎక్కువైపోతాయండి.
కానీ చూస్తే ఆకులకి లేవు, కన్నాలు మాత్రం ఉన్నాయి. ఇంక సరే ఆ ఆకులు కూడా ఎందుకులే అని తీసేసి ఇలా వేస్తున్నాను. మట్టి కూడా బాగుందండి. మొన్న తీసుకొచ్చిన మట్టి ఉంది, సంచితో పట్టుకొచ్చారులేండి, ఎక్కడో నుంచో తీసుకొచ్చారు మట్టి, అది బస్తా మట్టి. ఇంకా ఆ మట్టి ఉంటే ఇంకా ఇలా మొక్కలకు వేసేసాను. కొంచెం బకెట్లో వేరే దాంట్లో కూడా ఉంది కదండి మట్టి, ఇంకా అది కూడా వేసేసి ఇంకా సర్దాలేండి. చాలా మొక్కలు ఉన్నాయి, అన్నీ నీట్గా చేసి నీట్గా పెట్టాలనుకుంటున్నాను. ఇంకా అందులో 2 డేస్ 3 డేస్ అవుతుంది అన్నాను కదండి, పెట్టినా పర్లేదులేండి. ఇంట్లో వర్క్ పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పైకి వెళ్ళి ఇంకా పైన మాత్రం శ్రద్ధగా చెయ్యాలండి. ఎందుకంటే కొంచెం ఆకులన్నీ మొక్కలన్నీ కొంచెం పాడైపోయి గొంగర పురుగు పెట్టేసి అది చూసారు, కొంచెం కన్నాలు కూడా పెద్ద పెద్ద కన్నాలు కనిపిస్తున్నాయండి. ఈ మొక్క అయితే మాత్రం బాగానే ఉంది. ముందు వేసాను చూసారా 3 మొక్కలు ఒకే దాంట్లోని, అవి మాత్రం కొంచెం డ్యామేజ్ అయినాయి. పర్వాలేదులేండి, వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మొక్కలు కూడా తొందరగా గ్రో అవుతాయి కూడాను. కాకపోతే పువ్వులు వచ్చే వరకు, మొగ్గ వేసే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. పువ్వులు కూడా బాగా వస్తాయిలేండి. మాది ఒకటి కనకాంబరం మొక్కను చూసారా, అవి ఎంత బాగా వస్తుందండి. కాకపోతే అది కొంచెం సరిగ్గా కర్రలు అవి లేక నిలబెట్టలేదు, అది వాలిపోయి ఈ మధ్యన సరిగ్గా పువ్వులు కూడా పూయడం మానేస్తుంది. నేను సరిగ్గా పట్టించుకోలేదు కదండి, 2 మంత్స్ నుంచి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మొక్కలన్నీ చాలా మటుకు డ్యామేజ్ అయిపోయింది. గోరింట మొక్క అయితే మాత్రం చాలా పాడైపోయింది కూడాను. ఆ గోరింట మొక్క మాకు ఈసారి లేక బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చిందండి గోరింట మొక్కని. అదండి గోరింట మొక్క కాదు, గోరింటాకు. తను బయట నుంచి తీసుకొస్తే అది పెట్టుకున్నాను ఈసారి. ఎప్పుడు మా ఇంట్లోదే కోసి పెట్టుకుండిద్దని నేనే ఇచ్చిద్దాన్ని ఎవరికన్నాను, కానీ ఈసారి మాత్రం బయట నుంచి తెప్పించుకున్నాను. మొక్కలన్నీ వేసాను కదండి, కరెంట్ సామానం కూడాను ఇంక సంచిలో వేసేసి కింద పెట్టేస్తానండి. చూసారా మారేడు దళం, దీన్ని కూడా కర్ర వేసి పెట్టాలండి, లేకపోతే కరెంటు పైపులు ఉన్నాయిలేండి పెద్దవి పొడుగ్గా, అవి మాత్రం తీసుకొచ్చేసాను వేసేసి కట్టేస్తాను. ఇంకా కిందకు వచ్చి స్వీట్కి అన్నం పెట్టేస్తున్నాను నేను. చాలా టైం అయిపోయింది పాపం, అప్పటికి దానికి అన్నం పెట్టేసరికి 9 అయింది. ఇంకా 9 దాటిపోతుందని దానికి ఆకలి వేస్తుందని అడుగుతుంటే ఇంకా అన్నం కూడా పెట్టేస్తున్నాను. ఇంకా అది అన్నం తినేసింది అనుకోండి నైట్, ఇంకా మాకు టిఫినేలేండి. ఇంకా టిఫిన్ ఇంకా తను వచ్చేటప్పుడు తెచ్చేస్తా అన్నారు, ఏం చెయ్యొద్దులు అన్నారు. కొంచెం పని కూడా ఎక్కువైంది కదండి, ఇంకా అందుకోసమని నేను ఇంక టిఫిన్ చేసే టైం కూడా అంటే లేదండి. ఎందుకంటే మళ్ళీ ఇది స్వీట్కి అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ పని ఉందండి. ఇంకా అందుకోసమని కొంచెం ఈయన ఎలా పడితే అలా వదిలిస్తారు కదండి, అవన్నీ సర్దాలి. సర్దిన తర్వాత మళ్ళీ నేను కొంచెం ఫ్రెష్ అవ్వి అప్పుడు తను వచ్చేసరికి టిఫిన్ చేస్తాను, లేకపోతే తను తీసుకొచ్చిమంటాను నేను వీలుని బట్టి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్వీటీ చూసారా, నేను టీవీ ఆన్ చేస్తాను, అది కూడా టీవీ చూస్తుంది. టీవీ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చూస్తుందండి స్వీటీ. ఇంకా అది అన్నం తినేసింది కూడాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.